గ్రేటర్ వరంగల్లో పచ్చదనం కనుమరుగైంది. గ్రీనరీ కోసం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పాలకవర్గం పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తూ పచ్చదనం కోసం కేటాయించిన నిధులను మేసేస్తున్నారు. దీంతో నగరంలోని రోడ్ల మధ్య డివైడర్లు, పార్కుల్లో పచ్చదనం కనుమరుగైంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం ప్రజలకు శాపంగా మారింది. గ్రేటర్ లో గ్రీనరీ కోసం వెచ్చిస్తున్న నిధులు పక్కదారి పడుతూ ఉండడంతో రోడ్ల మధ్యలో గ్రీనరీ కాస్త ఎండిపోయింది. గ్రేటర్ వరంగల్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. అంతర్గత రోడ్లు కాకుండా ప్రధాన రహదారులు ఉన్నాయి. హన్మకొండ బస్టాండ్ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్, నయీం నగర్ మీదుగా కరీంనగర్, వరంగల్ మీదుగా నర్సంపేట వెళ్లే రహదారుల మధ్య చెట్లు, పూల మొక్కలు, గడ్డిని పెంచేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయిస్తారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చి పనులు చేయిస్తుంది జీడబ్ల్యూఎంసీ. సదరు కాంట్రాక్టర్ డివైడర్ మధ్యలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని స్ప్రే చేయాలి. కానీ వరంగల్ నగరంలో కాంట్రాక్టర్లు కక్కుర్తి పడటంతో మొక్కలు ఇలా ఎండిపోతున్నాయి. నెలకోసారి కూడా నీరు పోయకపోవడంతో ఇదిగో ఇలా వడలిపోతున్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి పర్యవేక్షణ చేయడం లేదు. కమిషనర్, మేయర్ పర్యవేక్షణ కొరవడటంతో వరంగల్ గ్రీనరీ మాయమైంది. జీడబ్ల్యూఎంసీ నుంచి నీటి కాంట్రాక్టు పొందిన వారు డివైడర్ల మధ్య మొక్కలకు రెగ్యులర్ గా నీరు పోయాల్సి ఉన్నా కనీసం నెలలో 1-2 రోజులు కూడా నీరు పోయడం లేదు. ఎండాకాలం మొదలు కావడంతో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇటు నీరు పోయక అటు ఎండల తీవ్రత పెరగడంతో మొక్కలు మాడిపోతున్నాయి. జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం అధికారుల తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. నగరంలో డివైడర్ మధ్యలో ఉండాల్సిన చెట్లకు మెయింటెనెన్స్ లాంటిది కానీ, నీరు పోయడం కానీ అలాంటిది ఏది కూడా చేయని ఈ యొక్క ప్రభుత్వం. ఎండాకాలం అనగానే వామో ఎండ అనే ఈ పరిస్థితిలో పాపం నోరు లేని జీవాలు పచ్చదనంగా ఉండాల్సిన ఈ యొక్క చెట్లకు నీరు పోయలేని పరిస్థితి. నీళ్ల పేరు మీద పైసలు దండుకొని పెట్టే బడ్జెట్లలో ఫస్ట్ అసలు హార్టికల్చర్ అనేది ఉన్నదా లేదా అని చెప్పన్న విధంగానే ఉన్నది ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెట్ల పరిస్థితి చూస్తే. డివైడర్లే కాదు, పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన పార్కుల్లో సైతం ఇదే పరిస్థితి. నీటిపారుదల కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తూ పచ్చదనం కోసం కేటాయించిన నిధులను మేస్తూ ఉండడంతో పచ్చదనం కనుమరుగైంది. నగరం నడిబొట్టులోని ప్రధాన రహదారుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక 66 డివిజన్లలో పచ్చదనం, పరిశుభ్రత మాటేమిటో అర్థం చేసుకోవచ్చు. డివైడర్ల మధ్యలో ఏదైతే చెట్లు మొక్కల నాటకం ఏదైతే నాటినరో ఆ నాటిన చెట్లకు నీళ్లు పోయట్లేదు. ఆ టెండర్లకు పిలిచిండ్రు, టెండర్లకు ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఆ కాంట్రాక్టర్లు ఎవరున్నారు, ఇప్పటి వరకు చెట్లకు నీళ్లు ఎందుకు పోస్తలేరు, ఈ కుంభకోణాలన్నీ ఏంది, ఈ మున్సిపాలిటీలో జరిగే కుంభకోణాలన్నీ బయటికి తీసేందుకు మేము తక్షణమే చర్యలు ఏదైతే మేము అధికారుల మీద ఒత్తిడి తెచ్చైనా కానీ దీని మీద సరైన నివేదిక ఇవ్వాలని మేము కోరుతున్నాం. పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని వేదికలపై బాకాలుదే గ్రేటర్ పాలకవర్గం పెద్దలు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి పచ్చదనంపై దృష్టి సారించాలని ఓరుగల్లు వాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి కొరవడింది. డివైడర్ల మధ్య మొక్కలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. వాటి మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా వడలిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు డివైడర్ల మధ్య భారీ వృక్షాలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కోనోకార్పస్ లాంటి మొక్కలను తొలగించాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవాలని జనం కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.